హాయ్ ఫ్రెండ్స్, తమిళ స్టార్ కమీడియన్ యోగిబాబు హీరోగా నటించిన కేనాద కానం అనే తమిళ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కేనాద కానం అంటే బావి కనపడట్లేదు అని అర్థం. ఈ సినిమాలో యోగిబాబుతో పాటు లవ్లిన్ చంద్రశేఖర్, రేచల్ రెబెకా, రామకృష్ణన్ తదితరులు నటించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. రామనాథపురం డిస్ట్రిక్ట్లో కొడంగిపట్టి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో చాలా తక్కువ ఇళ్ళు ఉంటాయి. అయితే ప్రతి ఇంటికి తాగునీటి సమస్య ఉంటుంది. దానికోసం ఎంత గవర్నమెంట్ని వేడుకున్నా సరే గవర్నమెంట్ ఏమీ చేయదు. అయితే ఆ ఊరిలో నీరు ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఆ ఊరి ప్రజలు ఓ తాతను అడిగి ఆ ఊరి శిల్పైన మణివాసకం ఇంటి దగ్గర ఉందని తెలుసుకుంటారు. అయితే మణివాసకం తన స్థలాన్ని దానం చేస్తాడు. ఊరు మొత్తం అక్కడ నీరు కోసం తవ్వడం మొదలు పెడతారు. అయితే విచిత్రంగా అక్కడ నీరు పడకపోగా అక్కడ వేరొకటి కనబడుతుంది. అదేంటి, దానికోసం ప్రభుత్వం ఎక్కడి నుంచో సెంట్రల్ నుంచి అధికారులను ఎందుకు పంపించింది, చివరికి ఆ ఊరికి ఉన్న నీటి సమస్య, తాగునీటి సమస్య కొరత తీరిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. మండేలా సినిమా చూసిన అందరికీ యోగిబాబు హీరోగా నటించిన సినిమాల మీద కొంత ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఎందుకంటే మండేలా చాలా మంచి సబ్జెక్ట్. దాన్ని తెలుగులో కూడా రీమేక్ చేశారు సంపూర్ణేష్ బాబుని పెట్టి. అయితే ఈ సినిమా తమిళనాడులో ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్న చిన్న చిన్న పల్లెటూర్ల గురించి క్లియర్గా చూపిస్తుంది. స్నానానికి, కడుక్కోవడానికి నీళ్లు తప్ప తాగడానికి సరైన నీటి వనరులు లేని ఏరియా తమిళనాడు. ఇప్పటికీ కావేరీ జలాల కోసం కర్ణాటకతో పాటు కొట్టుకుంటూ ఉంటారు. అయితే చిన్న పల్లెటూరులో పాపం ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. వాటిని తెర మీద చాలా చక్కగా దర్శకుడు ఆవిష్కరించాడని చెప్పొచ్చు. కమర్షియల్ సినిమాల్ని పక్కన పెడితే ఇటువంటి సినిమాలు ఖచ్చితంగా అందరూ చూడాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూసి ఆదరిస్తేనే మరిన్ని సమస్యలు బయటకు తీసుకొస్తారు మంచి మంచి దర్శకులు. ఉదాహరణకి నేను మా క్యాస్ట్ పడిన కష్టాలను మాత్రమే చూపిస్తాను అనే టైపు కొంతమంది దర్శకులు ఉంటారు తమిళనాడులో. అంటే ఉదాహరణకి మా సినిమాలన్నీ ఎస్సీ ఎస్టీ చుట్టే తిరుగుతాయి, మా సినిమాలన్నీ బీసీల చుట్టూ తిరుగుతాయి అనే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు తమిళనాడులో. కానీ ఇది అలాంటి సమస్య కాదు, ఒక ఊరి సమస్య, అంటే ప్రజల సమస్య. దాన్ని చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. హీరోకి నీటి కొరత వల్లే పెళ్లి కూడా ఆగిపోతుంది. అలాగే క్లైమాక్స్లో ఊరంతా వేసిన పన్నాగం బాగుంటుంది. ఎమ్మెల్యేని రప్పించి వాళ్ళ కోరికలు తీర్చమని అడిగే విధానం బాగుంటుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది. సంగీతం కూడా సినిమాలో మిళితమై సాగుతుంది. ముఖ్యంగా తాత చనిపోయినప్పుడు వచ్చే పాట ఆకట్టుకుంటుంది, మెలోడియస్గా ఉంది. యోగిబాబుకి ఇరికించిన లవ్ స్టోరీ అంత గొప్పగా లేదు. ఆ సీన్లు, ఆ పాట తీసేసిన పెద్దగా సినిమాకి నష్టమేమీ లేదు. అక్కడక్కడ ఆలోచింపజేసే డైలాగ్స్ ఉంటాయి. అలాగే తన సొంత ఊర్లో తన సొంత ప్రజలు, అంటే ఆ ఊరి పెద్ద ఒకడు ఉంటాడు, వాడే ఆ ఊరిని అమ్మేయాలనుకుంటాడు, వాడిని కూడా మోసం చేయాలనుకుంటారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వ్యక్తులు. బ్రతికున్న మనిషి కన్నా చనిపోయిన వాటికే విలువ ఎక్కువ అన్నట్లు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సాగుతాయి. అంతా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ లోకం అన్నట్లు చూపిస్తారు ఆ సీన్లలో. యోగిబాబు క్యారెక్టర్ బాగా పోషించాడు. ఇలాంటి క్యారెక్టర్లు అతనికి కొట్టిన పిండే, కానీ బాగా పోషించాడు. క్లైమాక్స్ని దర్శకుడు తీసిన విధానం బాగుంటుంది. ఇక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వ్యక్తిగా రేచల్ రెబెకా చాలా బాగా చేసింది. ఆర్కియాలజీతో పాటు మనుషుల మీద కూడా ఇంట్రెస్ట్ ఉండే పాత్రలో రామకృష్ణన్ చాలా బాగా చేశాడు. ఈ సినిమా తీసిన దర్శకుడు సురేష్ సంగయ్యని ఖచ్చితంగా అభినందించి తీరాలి. చాలా మంచి సబ్జెక్ట్. ఇలాంటి సబ్జెక్ట్ని ఇంకొంచెం మెరుగ్గా చెప్పుంటే బాగున్నాం. అంటే టెక్నికల్గా మండేలా రేంజ్లో చెప్పుంటే చాలా బాగుండు. కొన్ని అనవసర లవ్ సీన్లు తీసేస్తే సినిమా ఇంకా బాగుండు. ఈ సినిమాని తప్పక చూడండి. చూసిన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?